students, let us now see one more video on communication systems. So నేను మీ శ్రవణ్ కుమార్, physics faculty for communication in ACE online platform. సో ఆల్రెడీ మన యాప్ డౌన్లోడ్ చేశారు అనుకుంటున్నాను. ఒకవేళ చేయకపోయినట్లయితే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని దీన్ని కనుక మీరు స్కాన్ చేసినట్లయితే మన యాప్ మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏస్ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ మూడింటి ఎంసెట్ ఎగ్జామ్ బోత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాయడానికి కావాల్సిన కోర్స్ డీటెయిల్స్ ఎలాంగ్ విత్ ఆల్ కోర్స్ కంటెంట్ మీకు లభిస్తుంది. ఓకే, సో ఇవాళ వీడియోలో ఆల్రెడీ మనం కమ్యూనికేషన్ సిస్టమ్ సిలబస్ ఏంటి, మనం ఎట్లా చదువుకోవాలి, ఎంత చదవాలి అనేది లాస్ట్ వీడియోలో నేను డిస్కస్ చేశాను. సో ఇది నా సెకండ్ వీడియో. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో మనము న్యూమరికల్స్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వీడియోలో నేను థియరిటికల్ పార్ట్ టోటల్గా డిస్కస్ చేశాను. మీరు ఏమేమి థియరీ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారో అవి నేను టోటల్గా డిస్కస్ చేశాను. ఇప్పుడు మనం న్యూమరికల్ పాయింట్ ఆఫ్ మోడ్లో డిస్కస్ చేద్దాం. సో మీకు మ్యాక్సిమం న్యూమరికల్స్ రావడానికి ఈ టాపిక్స్ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడి నుంచి మీకు డెఫినెట్గా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఇట్ విల్ బీ వన్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియా, 100% న్యూమరికల్. ఓకే, సో ఈ న్యూమరికల్స్ ఏవేంటి, అవి మనం ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లాంటి న్యూమరికల్స్ మీకు రావడానికి ఛాన్స్ ఉండేది ఈ వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. దాదాపు ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. దీనికన్నా ఎక్కువ అడిగే ఛాన్స్ అయితే మనకు అసలు లేదు. సో డెఫినెట్గా ఇవే మోడల్స్ మీకు రావడానికి స్కోప్ ఉంది. సో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్, సీ ద ఫస్ట్ క్వశ్చన్. A carrier wave of peak voltage 12 volts. సో మనకి డేటా ఏమి ఇచ్చాడు, AC ఈజ్ 12 volts అంతే కదా. క్యారియర్ వోల్టేజ్ యొక్క పీక్ వాల్యూ యూస్ టు ట్రాన్స్మిట్ ఏ మెసేజ్ సిగ్నల్, ద పీక్ వోల్టేజ్ ఆఫ్ ద మాడ్యులేటింగ్ సిగ్నల్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఏ మాడ్యులేషన్ ఇండెక్స్ ఆఫ్ 75%. మాడ్యులేషన్ ఇండెక్స్ అంటే ఏంటి, మ్యూ. 75% అంటే 0.75. 0.75ని మనం ఎట్లా రాయొచ్చు, 3/4గా రాయొచ్చు. సింపుల్ మ్యాథ్స్ కదా. సో ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్, ఇదేంటని అడుగుతున్నాడు. పీక్ వోల్టేజ్ ఆఫ్ ద మాడ్యులేటింగ్ సిగ్నల్. సో మనకు ఉన్న ఫార్ములా ఏంటి, న్యూ ఈజ్ పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ డివైడెడ్ బై పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్. ఈ రేషియో కూడా మనకు మాడ్యులేషన్ ఇండెక్స్, ఇది ఒక ఫార్ములా, మనకున్న ఫార్ములాలో ఇది ఒక ఫార్ములా. సో ఇప్పుడు మనకి ఇది సబ్స్టిట్యూట్ చేయండి. 3/4 ఈజ్ ఈక్వల్ టు ఏఎం వాల్యూ మనకు తెలియదు, క్యాల్కులేట్ చేయాలి. ఏసీ వాల్యూ 12 అయిపోయింది. సో వాట్ ఈజ్ ఏఎం, ఇట్ విల్ బి 9 volts. క్లియర్. సో మీ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. అర్థమైందా? వెరీ సింపుల్. ఇట్లాగా చిన్న చిన్న క్వశ్చన్స్ రావడానికి స్కోపే ఎక్కువ. మీకున్న టైంలో ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సేమ్ క్వశ్చన్ ఇట్లా కూడా అడగచ్చు. మోడల్ ఒకటే. ఏ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఈజ్ ఎ స్క్వేర్ వేవ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. సో మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటే ఏంటండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ మెసేజ్ సిగ్నల్. సో మనకిచ్చిన మెసేజ్ సిగ్నల్ ఇట్లా ఉండొచ్చు అంటున్నాడు. ఇది ఒక పీరియాడిక్ సిగ్నల్ కదా. సో ఇప్పుడు ఈ మెసేజ్ సిగ్నల్లో పీక్ యాంప్లిట్యూడ్ ఎంత, 1 వోల్టే. ఐదర్ పాజిటివ్ సైడ్ కానీ నెగిటివ్ సైడ్ కానీ మీరు చూసుకున్నట్లయితే పీక్ పాసిబుల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యువర్ మెసేజ్ సిగ్నల్ ఈజ్ 1 volt. నౌ ద క్యారియర్ వేవ్ ఈజ్ గివెన్ బై, అంటే క్యారియర్ సిగ్నల్, దీనికి మనకి C(t) అనే అబ్రివేషన్ ఇచ్చాడు. సో దీంట్లో మన క్యారియర్ సిగ్నల్ ఒక పీక్ యాంప్లిట్యూడ్ ఎంత, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 volts. నా మాడ్యులేషన్ ఇండెక్స్ ఎంత అన్నాడు. మాడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా ఏంటి, AM/AC. ఇప్పుడే చూసాం, ఇది ఒక ఫార్ములా. సో ఇప్పుడు దీని ప్రకారం మనం క్యాల్కులేట్ చేస్తే 1/2, 0.5 ఫినిష్, ఆర్ 50%. ఒకవేళ పర్సంటేజ్లో అడిగితే 100తో మల్టిప్లై చేయండి. సో ఇట్ విల్ బి 100%. సో యువర్ కరెక్ట్ చాయిస్ విల్ బి ఆప్షన్ సి. చూసారా, 2 క్వశ్చన్స్ ఒకటే మోడల్, ఒకటే ఫార్ములా, కానీ ఫ్రేమ్ చేయడంలో కొంచెం డిఫరెన్స్ చూపిస్తారు. సో మీరు ఈజీగా దాన్ని క్యాచ్ చేయొచ్చు. లెట్ us సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమన్నాడు చూడండి. అన్ ఆడియో సిగ్నల్ 15 sin 2π into 1500t. Amplitude modulates a carrier signal 60 sin 2π into 10^5t. What is the depth of modulation? సో ఇక్కడ మనకి 2 సిగ్నల్స్ ఇచ్చాడు. ఒకటి ఏంటి, మెసేజ్ సిగ్నల్ ఎంత, 15 sin
2π ఇంటూ 1500t. లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఎప్పుడు మెసేజ్ సిగ్నల్ని డినోట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మన ఏఎం ఎంత? 15 volts. అండ్ మనకి ఇచ్చిన క్యారియర్ సిగ్నల్ ఏంటి? సి ఆఫ్ టీ 60 sin 2π ఇంటూ 10⁵t. హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఎప్పుడు క్యారియర్ని డినోట్ చేస్తుంది. పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్ ఎంతండి? 60 volts. సో మన మాడ్యులేషన్ ఇండెక్స్ ఏమవ్వాలి? ఇట్ ఈస్ అ రేషియో ఆఫ్ ఏఎం టు ఏసీ. కరెక్టేనా కదా? సో ఇప్పుడు ఏఎం 15, ఏసీ ఏమో 60, అంటే 1/4 అంటే ఎంత? 0.25 అంటే 25%. సో మన రైట్ చాయిస్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ. చూడండి ఎంత సింపుల్గా ఇచ్చాడు. రైట్. సో ఇప్పుడు ఈ చూసిన మొత్తం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకటే మోడల్, ఒకే ఫార్ములా యూస్ చేసుకుని మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇట్లా ఒకే మోడల్ ఆఫ్ క్వశ్చన్ని తిప్పి తిప్పి అడగలరు. అదే క్వశ్చన్, అదే ఫార్ములా. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాము. ఇది చూడండి. ఇప్పుడు నేను ఇంకా మోడల్ మార్చాను. ఇప్పుడు ప్రీవియస్ మోడల్ కాకుండా నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటనేది చూద్దాము. ఏఎం సిగ్నల్ ఇచ్చాడు మనకి. ఓకే, V = 1500 ఇంటూ 1 + 0.5 sin 1250t ఇంటూ sin 5.26 ఇంటూ 10⁵t. మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటున్నాడు. సో మాడ్యులేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మనకి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ఎం. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏముంది? ఏఎం ఆర్ మ్యూ స్టాండర్డ్ ఫార్ములాతో మనం కంపేర్ చేస్తే దీన్ని మనం మ్యూ అంటాము ఇంటూ సైన్ 2π ఎఫ్ఎంటి. సో మాడ్యులేటింగ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ, అంతే కదా? సో ఇప్పుడు దీంతో మనం కంపేర్ చేసి మనకి ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది అనేది అక్కడ అబ్జర్వ్ చేయండి చాలు. సో ఇప్పుడు మనం ఇది తీసుకుంటే 2π ఎఫ్ఎం ప్లేస్లో ఏముంది? 12,560 ఉంది. అంటే ఎఫ్ఎం వాల్యూ అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది? 12,560 డివైడెడ్ బై 2π. పై అంటే మనకి 3.14 అని తెలుసు, అంతేనా? సో అప్రాక్సిమేట్గా 6 అనుకున్నాం అనుకోండి, సపోజ్ అరౌండ్ 6 వాల్యూ అనుకోండి. 6 కన్నా కొంచెం ఎక్కువ, కరెక్ట్ కదా? 6.28 యాక్చువల్గా. పోనీ మనం 6 అనుకుని చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ వాల్యూ? ఇట్ షుడ్ బి 20. మన నియరెస్ట్ ఆప్షన్స్ చూడండి. 20, 6 టేబుల్ తీసుకున్నాం అనుకోండి. 6 9s 54, 20 అంటే 6 3s 18 అండ్ సో ఆన్. ఓకే, హెడ్స్. సో మనకు వచ్చే ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుందంటే డినామినేటర్లో 6.28 తీసుకోవాలా, నేను 6 తీసుకున్నాను. 6 తీసుకుంటే మనకి ఈ వాల్యూ వచ్చింది. అంటే మనము 6.28 తీసుకుంటే న్యూమరేటర్ని పెంచాం కదా, అంటే దీనికన్నా కొంచెం తక్కువ వాల్యూ రావాలి. సో మనకు వచ్చే ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్గా 2 kHz ఉంటుంది. 2093 హెడ్స్ కన్నా తక్కువ, అంటే 2 kHz అనుకోండి అప్రాక్సిమేట్గా. సో ఇప్పుడు మనకున్న ఆప్షన్స్ నియరెస్ట్ ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అవుతుంది. సింపుల్. సో ఇట్లాగా మనకి క్యాలిక్యులేటర్ అలౌడ్ కాదు కాబట్టి నియరెస్ట్ వాల్యూస్ని ఎట్లా తీసుకోవాలనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. సో ఇచ్చిన సిగ్నల్ని స్టాండర్డ్ సిగ్నల్తో కంపేర్ చేయండి. సైన్ బదులు మనకి కాస్ బదులు సైన్ ఇచ్చాడు, అంతే, డిఫరెన్స్ ఏమీ లేదు. జనరల్గా మనం కాస్తో డీల్ చేస్తాము, ఇక్కడ సైన్తో ఇచ్చాడు. అంటే మన మాడ్యులేటెడ్ సిగ్నల్ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ ప్రకారము ఏసీ ఇంటూ 1 + మ్యూ ఇంటూ సైన్ 2π ఎఫ్ఎంటి హోల్ మల్టిప్లైడ్ బై సైన్ 2π ఎఫ్సిటి. ఇది మనకి ఇచ్చాడు, అంతే. సో ఏమి కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. కాస్ బదులు సైన్ ఉంది, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. ఆడియో సిగ్నల్ 25 sin 2π 1400t అంటే ఏంటి? ఆడియో సిగ్నల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇది మన మెసేజ్ సిగ్నల్ అని అర్థము. సో హీఈస్ టాకింగ్ అబౌట్ ఏ మెసేజ్ సిగ్నల్. క్లియరేనా? సో ఈ మెసేజ్ సిగ్నల్లో మనకున్న ఫ్రీక్వెన్సీ ఎంత? మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ ఎఫ్ఎం 1400 హెడ్స్. డైరెక్ట్గా 2π ఎఫ్ఎం అనే ఇచ్చాడు కదా, అంటే ఎఫ్ఎం ప్లేస్లో 1400 హెడ్స్ ఉంది. అండ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేట్స్ యూజింగ్ దిస్ క్యారియర్. సో క్యారియర్ ఏంటి ఇక్కడ మనకి? క్యారియర్ అనేది ఇది. క్లియరేనా? సో ఇప్పుడు క్యారియర్ దగ్గర మనకి ఎఫ్సి ప్లేస్లో ఎంత ఉంది?
10⁵ హెడ్స్ ఉంది. 10⁵ హెడ్స్ని మనం ఎట్లా రాయొచ్చు? 100 కిలో హెడ్స్ అని రాయొచ్చు. సో ఎఫ్సి వాల్యూ ఉంది, ఎఫ్ఎం వాల్యూ ఉంది. ఇప్పుడు మనం ఏమడుగుతున్నాడు? 2 సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి అంటున్నాడు. సో సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటి మనకి? అప్పర్ సైడ్ బ్యాండ్ మరియు లోవర్ సైడ్ బ్యాండ్. సో అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎం. అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. అయిపోయింది. సో 100 కిలో హెడ్స్ యాడెడ్ విత్ 1400 హెడ్స్. నేను దీన్ని ఎట్లా రాయొచ్చు? 1.4 కిలో హెడ్స్ అని రాయొచ్చు. 1 కిలో హెడ్స్కి 1000 హెడ్స్. సో దీన్ని కిలో హెడ్స్లో మార్చాలంటే కనుక నేను 1000తో డివైడ్ చేయాలి. సో 100 ప్లస్ 1.4 ఏమవుతుంది? 101.4 కిలో హెడ్స్. అండ్ 100 మైనస్ 1.4 ఏమవుతుంది? 98.6 కిలో హెడ్స్. సో దీస్ ఆర్ ద సైడ్ బ్యాండ్ కాంపనెంట్స్. సో మన రైట్ చాయిస్ ఏంటండి? 98.6 అండ్ 101.4 కిలో హెడ్స్. దట్స్ ఆల్. సో ట్రై టు థింక్ ఇన్ ఏ సింపుల్ వే. అసలు మనం ఏం అడిగాడు, మనం ఏం సాల్వ్ చేయాలి? దట్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ ఇది చూడండి. ఎఫ్సి అండ్ ఎఫ్ఎం ఆర్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ క్యారియర్ వేవ్ అండ్ మెసేజ్ సిగ్నల్. వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎఫ్సి అండ్ ఎఫ్ఎం ఆర్ ద ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ క్యారియర్ వేవ్ అండ్ ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఇది మెసేజ్ సిగ్నల్. ఎఫ్ఎం అనేది మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ద బ్యాండ్ విడ్త్? బ్యాండ్ విడ్త్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్ ఫార్ములా ఏంటి? బ్యాండ్ విడ్త్ ఈజ్ ఆల్వేస్ ట్వైస్ ద మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. మనం డెరైవ్ కూడా చేసాము థియరీలో. సో మన బ్యాండ్ విడ్త్ యాజ్ పర్ ద మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఏమవ్వాలి? 2 ఇంటూ ఎఫ్ఎం హెడ్స్ అవ్వాలి. అంతే. అయిపోయింది. సో యువర్ ఆన్సర్ ఈస్ 2 ఇంటూ ఎఫ్ఎం. ఒక రకంగా చెప్పాలంటే ఇది థియరీ బిట్. మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇది చూడండి. జస్ట్ దీన్ని కొంచెం కిందకి పుల్ చేస్తాను మీకు క్లియర్గా కనబడడానికి. The number of AM broadcasting stations that can be accommodated in a 300 kilohertz band with for a highest modulating frequency of 15 kilohertz will be dash. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. క్వశ్చన్ సింపులే, అడిగే విధానంలో తేడా ఉంది. సో మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఆఫ్ మై మెసేజ్ సిగ్నల్ ఎంత ఇచ్చాడు? మాడ్యులేటింగ్ సిగ్నల్ అంటే మెసేజ్ సిగ్నల్ 15 కిలోహెర్ట్జ్ ఇచ్చాడు. బ్యాండ్ విడ్త్ ఆఫ్ వన్ సిగ్నల్ ఎంత అవుతుందండి? బ్యాండ్ విడ్త్ ఆఫ్ వన్ సిగ్నల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎఫ్ మ్యాక్స్. అంటే ఎంత వస్తుంది మనకి? 30 కిలోహెర్ట్జ్ వస్తుంది. ఓకే. నా వాడు ఏమంటున్నాడు? ఒక్క సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేయట్లేదు. అకామిడేటెడ్ ఇన్ ఏ టోటల్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ 300 కిలోహెర్ట్జ్. దాన్నే మనం ఏమంటాము? ఛానల్ బ్యాండ్ విడ్త్ అంటాం. ఒక్క సిగ్నల్ తీసుకుంటే సింగిల్ సిగ్నల్ బ్యాండ్ విడ్త్. మోర్ దెన్ వన్ సిగ్నల్ని కలిపి ఒక కామన్ మోడ్లో మనం ట్రాన్స్మిట్ చేస్తే దాన్ని ఛానల్ అంటాం. సో టోటల్ ఛానల్ బ్యాండ్ విడ్త్ ఎంత ఇచ్చాడు? 300 కిలోహెర్ట్జ్ ఇచ్చాడు. సో ఇట్లాంటి ఛానల్లో మనం ఎన్ని సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో హౌ మెనీ నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ నౌ? నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ ఇన్ దట్ ఛానల్ విల్ బి ద ఛానల్ బ్యాండ్ విడ్త్ విచ్ ఈస్ 300 కిలోహెర్ట్జ్ డివైడెడ్ బై బ్యాండ్ విడ్త్ టేకెన్ బై సింగిల్ సిగ్నల్ 30 కిలోహెర్ట్జ్. అయిపోయింది. సో టోటల్గా మనకి ఎంత వస్తుంది? 300/30. ఇట్ విల్ బికమ్. సో యువర్ ఆన్సర్ ఈస్ క్లియర్ అన్నా? సింపుల్గా చేసుకోండి. అంటే ఒకసారి మనం క్వశ్చన్ చదివితే మనకు ఒక క్లారిటీ వచ్చేయాలి. అసలు అడుగుతుంది ఏంటనేది మీకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇవన్నీ క్వశ్చన్స్ కూడా చూడండి. అప్పర్ సైడ్ బ్యాండ్, లోవర్ సైడ్ బ్యాండ్, బ్యాండ్ విడ్త్, వీటికి సంబంధించిన న్యూమరికల్స్ ఇవన్నీ కూడా స్పెక్ట్రమ్ రిలేటెడ్ థింగ్స్. ఇది కూడా సిమిలర్ మోడల్. ట్రై టు అండర్స్టాండ్. ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ ఏముంది? ఏ 1000 కిలోహెర్ట్జ్ క్యారియర్ అంటే ఏంటి? క్యారియర్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 1000 కిలోహెర్ట్జ్. ఎఫ్సి ఈజ్ సైమల్టేనియస్లీ మాడ్యులేటెడ్ విత్ F1 300 హెర్ట్జ్, F2 800 హెర్ట్జ్ అండ్ F3 2 కిలోహెర్ట్జ్. సో ఇక్కడ ఒక్క సిగ్నల్ ఇచ్చే బదులు మాడ్యులేటర్కి 3 సింగిల్ టోన్ మెసేజ్ సిగ్నల్స్ ఇచ్చాడు. ద ఫ్రీక్వెన్సీస్ ప్రజెంట్ ఇన్ ద అవుట్పుట్ ఆర్ డాష్. సో మనకి ఏమేమి ఫ్రీక్వెన్సీస్ వస్తాయి?
మనకి ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్1 వస్తుంది. ఇది ఫస్ట్ అప్పర్ సైడ్ బ్యాండ్, ఫస్ట్ లోవర్ సైడ్ బ్యాండ్. ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్2 వస్తుంది, సెకండ్ అప్పర్ సైడ్ బ్యాండ్, సెకండ్ లోవర్ సైడ్ బ్యాండ్. అండ్ ఎఫ్సి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్3 వస్తుంది, థర్డ్ అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ థర్డ్ లోవర్ సైడ్ బ్యాండ్. అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీస్ వాల్యూస్ తీసుకున్నట్లయితే మనం 1000 కిలో హెర్ట్జ్ యాడెడ్ విత్ దీన్ని ఎట్లా రాయొచ్చు మనము 300 హెర్ట్జ్ 0.3 కిలో హెర్ట్జ్ అని రాయొచ్చు. 800 హెర్ట్జ్ని 0.8 కిలో హెర్ట్జ్ అని రాయొచ్చు. అండ్ 2 కిలో హెర్ట్జ్ 2 కిలో హెర్ట్జ్గానే ఉంచండి. సో ఎంత వస్తుంది 1000.3 కిలో హెర్ట్జ్ అండ్ 999.7 కిలో హెర్ట్జ్. సిమిలర్లీ దీనికి ఎంత అవుతుంది 1000.8 కిలో హెర్ట్జ్ 999.2 కిలో హెర్ట్జ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ 1002 కిలో హెర్ట్జ్ అండ్ 998 కిలో హెర్ట్జ్. దట్స్ ఆల్, దట్ ఈస్ ఆన్సర్. సో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, 997 వస్తుంది, 1000.3 వస్తుంది, 999.2 వస్తుంది. అండ్ దెన్ ఇక్కడ చూడండి ఆప్షన్ 1 and 2 అన్నాడు. అంటే ఏంటి, ఏ అండ్ బి 1000.8 వచ్చింది, 998K వచ్చింది, 1002 వచ్చింది. 1002.8 అనేది ఎక్కడ రాలా, సో ఇది తీసేయచ్చు. అంటే బోత్ ఏ అండ్ బి, ఇది 1 and 2 బదులు ఏ అండ్ బి అనుకోండి. సో దట్ విల్ బి యువర్ రైట్ చాయిస్. సో క్వశ్చన్ క్లారిటీ ఉంది. ఇప్పుడు 3 సింగిల్ టోన్ సిగ్నల్స్ ఆర్ గివెన్ యాజ్ ఇన్పుట్ టు ఏ మాడ్యులేటర్. సో యాజ్ పర్ దట్ యూ డూ ఇట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్. డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ అంటే ఇట్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ మాడ్యులేషన్ ఇండెక్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈమాక్స్ అండ్ ఈ మినిమం. ఈమాక్స్ అంటే మనం థియరీ చదువుకున్నప్పుడు విమాక్స్ అనుకున్నాము, ఇదేమో వి మినిమం అనుకున్నాం. మ్యాక్సిమం అండ్ మినిమం పాసిబుల్ వోల్టేజెస్ ఆఫ్ ద మాడ్యులేటెడ్ సిగ్నల్. సో మన ఫార్ములా మనం ఏమేమి రాసాము, మ్యూ ఈజ్ విమాక్స్ మైనస్ వి మినిమం బై విమాక్స్ ప్లస్ వి మినిమం. జస్ట్ డైరెక్ట్గా మిమ్మల్ని ఫార్ములా అడిగాడు అంతే. ఇది కాకుండా మనం ఇప్పుడు యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద మెసేజ్ సిగ్నల్ బై పీక్ యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. సో ఈ రెండు కూడా మనము యూజ్ చేయగల ఫార్ములాస్. ఓకే, సో మన రైట్ చాయిస్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఆప్షన్ సి. క్లియర్? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఎ క్యారియర్ వేవ్ ఆఫ్ యాంప్లిట్యూడ్ 10 millivolt అంటే ఏంటి, ఇక్కడ ఏసీ ఈజ్ 10 millivolt మాడ్యులేటెడ్ బై ఆడియో సిగ్నల్ ఆఫ్ యాంప్లిట్యూడ్ 2 millivolts అంటే ఏఎం 2 millivolts. దెన్ వాట్ ఆర్ ద యాంప్లిట్యూడ్స్ ఆఫ్ లోవర్ సైడ్ బ్యాండ్ అండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్. ఇప్పుడు ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఏంటంటే స్పెక్ట్రమ్ రిలేటెడే, కానీ మీరు టైం డొమైన్ నుంచి చేయొచ్చు, ఫ్రీక్వెన్సీ డొమైన్ నుంచి చేయొచ్చు. సో మన మాడ్యులేటెడ్ సిగ్నల్ సింగిల్ టోన్ ఇచ్చినప్పుడు ఏంటి ఎక్స్ప్రెషన్, ఏసీ కాస్ 2π ఎఫ్సిటీ విచ్ ఈజ్ రిప్రజెంటింగ్ క్యారియర్ ప్లస్ ఏసీ మ్యూ బై 2 కాస్ 2π ఎఫ్సి ప్లస్ ఎఫ్ఎంటి. సో ఇదేం రిప్రజెంట్ చేస్తుంది, అప్పర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్ రిప్రజెంట్ చేస్తుంది, ప్లస్ ఏసీ మ్యూ బై 2 ఇంటూ కాస్ 2π ఎఫ్సి మైనస్ ఎఫ్ఎం. సో దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ అప్పర్ సైడ్ బ్యాండ్ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ కాంపోనెంట్స్ టైం డొమైన్లో. సో యాజ్ పర్ ద థియరీ మనకి ఏసీ తెలుసు, ఏఎం తెలుసు. సో మ్యూ ఎంత చెప్పండి, ఇట్ ఈజ్ ఏఎం బై ఏసీ కదా, అంటే 2/10 అంటే 0.2 అయిపోతుంది. ఇది చాలా సింపుల్, ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు యాంప్లిట్యూడ్ ఆఫ్ మై అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అండ్ లోవర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ అంటే రెండు ఒకటే కదా, ఏసీ మ్యూ బై 2 వాల్యూ కావాలి నాకు. సో ఇది ఎంత అవుతుంది,
ఏసీ ప్లేస్లో నేను డైరెక్ట్గా 10 మిల్లీ వోల్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. మ్యూ అంటే ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము 0.2 బై, సో 2 goes here 5 times, 5 into 0.2 is 1, so this value will become 1 millivolt. Finish. చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో. సో యాంప్లిట్యూడ్ ఆఫ్ బోత్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఆర్ లోవర్ సైడ్ బ్యాండ్ ఎప్పుడు కూడా ఈ రెండింటి యాంప్లిట్యూడ్స్ సేమే ఉంటాయి. దే విల్ నెవర్ డిఫర్. సో దట్ యాంప్లిట్యూడ్ ఫ్రమ్ టైమ్ డొమైన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఏసీ మ్యూ బై 2. సో ఈ ఎక్స్ప్రెషన్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్స్ మనం డెరైవ్ చేసాం. ఇవి గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మీకు చాలా సింపుల్ అయిపోతుంది చేయడం. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఈజీలీ డూ ద న్యూమరికల్. క్లియర్ అయినా? రైట్. నెక్స్ట్ ఇది చూడండి. ద యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ కరెంట్ ఈజ్ గివెన్ బై, సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ వోల్ట్స్ మీకు యాంప్స్లో ఇచ్చాడు అంతే, ఎక్సెప్ట్ దట్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. క్వశ్చన్ అంతా సేమే. ద డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్, సో డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ ఏంటి ఇక్కడ? మ్యూ అనే వాల్యూ ఎంత? డైరెక్ట్గా స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్తో కంపేర్ చేయండి. ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ యువర్ సైన్ ఫంక్షన్ విచ్ ఈస్ 0.6. సో డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ ఎంత? మల్టిప్లై ఇట్ విత్ 100% అడిగినప్పుడు 60% అయిపోయింది. సో యువర్ ఆన్సర్ ఈస్ 60. క్లియర్? నెక్స్ట్, if the minimum voltage in an AM wave was found to be 2 volts and maximum voltage is 10 volts, then what is percentage of modulation? So data ప్రకారం ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? Vmax and Vminimum. సో Vminimum ఏమో 2 volts and Vmaximum ఏమో 10 volts. So what is the modulation index formula? Vmax minus Vminimum divided by Vmax plus Vminimum. సో ఎంత అవుతుందండి ఇది? 10 minus 2 8 divided by 10 plus 2 12. సో 4 టేబుల్ తీసుకుంటే ఇది 2/3 వస్తుంది, అంటే 0.66. సో డెప్త్ ఆఫ్ మాడ్యులేషన్ అంటే మీరు 100తో మల్టిప్లై చేయండి, సో ఇట్ విల్ బికమ్ 66.66%. అయిపోయింది. సో ట్రై టు యూజ్ ద స్టాండర్డ్ ఫార్ములాస్, ఈజీలీ యూ కెన్ గెట్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, సైనసాయిడల్ క్యారియర్ వోల్టేజ్. సైనసాయిడల్ క్యారియర్ వోల్టేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 1.5 మెగాహెర్ట్జ్ అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ, అండ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ 50 volts అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ 50 volts. ఈ రెండు ఇచ్చాడు మనకి. అంటే ఒక క్యారియర్ సిగ్నల్కి సంబంధించిన వోల్టేజ్ దాని యొక్క కెరియర్ ఫ్రీక్వెన్సీ. ఈజ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ బై సైనసాయిడల్ వోల్టేజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, సో మెసేజ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ FM ప్రొడ్యూసెస్ 50% మాడ్యులేషన్, అంటే మ్యూ ఎంత? 0.5. ద లోవర్ అండ్ అప్పర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఇన్ కిలోహెర్ట్జ్. ఎంత సింపుల్గా ఉందో. అప్పర్ సైడ్ బ్యాండ్ అంటే FC ప్లస్ FM, లోవర్ సైడ్ బ్యాండ్ అంటే FC మైనస్ FM. ఫినిష్. సో ఈ మిగతా డేటా కూడా ఎక్స్ట్రా డేటా, మనకు అసలు FC FM తెలిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. సో 1.5 మెగాహెర్ట్జ్ అంటే మనం ఎట్లా రాయొచ్చు? కెన్ వి రైట్ ఇట్ యాజ్ 1500 కిలోహెర్ట్జ్? కరెక్ట్ కదా. 1 మెగాహెర్ట్జ్ అంటే 10⁶ హెర్ట్జ్. కిలో హెర్ట్జ్లోకి మార్చాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 10 క్యూబ్ అంటే 10⁶/10 క్యూబ్ అంటే 10 క్యూబ్. సో 1.5 into 10 cube will directly refer in kilohertz. So 1500 kilohertz. So 1500 kilohertz plus 10 kilohertz. So what will be this value? It will become 1560 kilohertz. And what is FC minus FM? 1500 kilohertz minus 10 kilohertz. So this will become 1490 kilohertz. So these are upper and lower sideband frequencies. So 1510, right? Another mistake there. Just a moment. Let me correct it out. 1500 plus 10 kada, 1510 kilohertz and 1490 kilohertz. That's all.
ఇంకా యాంప్లిట్యూడ్స్ అసలు మనకి పని లేదు. యాంప్లిట్యూడ్స్ మ్యూ ఇక్కడ ఏవి అవసరం లేదు. ఓన్లీ ఎఫ్సి ఎఫ్ఎం తెలిస్తే చాలు. నెక్స్ట్ ఇది చూడండి. A transmitter supplies 9 kilowatt to the aerial when unmodulated. ఏరియల్ అంటే ఏం లేదు, స్పేస్లో ట్రాన్స్మిట్ చేస్తున్నప్పుడు అక్కడ వాడే యాంటీనాని మనం ఏరియల్ అంటాం. సో ఏ ట్రాన్స్మిటర్ సప్లైస్ 9 kilowatt టు ద ఏరియల్ వెన్ అన్మోడ్యులేటెడ్. అంటే ఏంటి, మన అన్మోడ్యులేటెడ్ అంటే ఏంటి, మనం ఏం మెసేజ్ సిగ్నల్ సప్లై చేయాలి. సో వెన్ దెర్ ఇస్ నో మెసేజ్ సిగ్నల్ సప్లైడ్, వాట్ ఈస్ ద సిగ్నల్ దట్ విల్ గెట్ ట్రాన్స్మిటెడ్? క్యారియర్. ఇక్కడ మనకి డేటా ఏమి ఇచ్చాడు, పవర్ టేకెన్ బై క్యారియర్ కాంపోనెంట్ ఇచ్చాడు 9 kilowatt. The power radiated when modulated to 40% అంటే mu equal to 0.4. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి, టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ టేకెన్ బై క్యారియర్ పీసీ ఇంటూ 1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2. ఇది మన ఫార్ములా. ఇస్ ఇట్ క్లియర్? ఈ ఫార్ములాని ఇక్కడ సప్లై చేయండి అంతే. So what will be your PT now? PC is 9K or 9 into 10Q into 1 plus 0.4 whole square ante anta 0.16 divided by, so this will be equal to 9 into 10 cube into ఇది 0.08 అవుతుంది, 1.08. So multiply it with 9. So 8 9s 72, this will be 7, this will be 9. 9.72 kilo. So your answer is B. No need to use any calculators. Calculator లేకుండా డైరెక్ట్గా మనం చేయొచ్చు. ఓకే, అట్లాంటి న్యూమరికల్సే మీకు సెలెక్ట్ చేసుకుని ఇస్తాడు. సో దిస్ ఈస్ అ ఫార్ములా ఆన్ డైరెక్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ టోటల్ పవర్ రిక్వైర్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ ఇన్ వాట్స్. ఓకే, సో మనం మాడ్యులేషన్ ఇండెక్స్ ఫార్ములా మీద చూసాము, క్యారియర్ కాంపోనెంట్ మీద చూసాము, అప్పర్ సైడ్ బ్యాండ్ లోవర్ సైడ్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీస్ ఏంటని చూసాము, వాటి యాంప్లిట్యూడ్స్ అండ్ మాడ్యులేషన్ ఇండెక్స్ మీద చూసాము. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ న్యూమరికల్స్ దట్ ఆర్ కమింగ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. వీటిల్లో ఏదో ఒక బిట్ డెఫినెట్గా వస్తుంది. ఓకే, సేమ్ క్వశ్చన్ అని నేను చెప్పను కానీ సేమ్ మోడల్. నెక్స్ట్ ఇది చూడండి. The total power content of an AM wave is 1500 watts. Total power content అంటే PT. For 100% modulation అంటే ఏంటి, mu equal to 1. The power transmitted by the carrier అంటే ఏంటి, PC ఎంత అని అడుగుతున్నాడు. So what is the relation? Same logic. PT equal to PC into 1 plus mu square by 2. This is the standard formula. సో ఇప్పుడు మనకి PT ఈజ్ ఈక్వల్ టు 1500 వాట్స్. పవర్ టేకెన్ బై ద క్యారియర్ మనం క్యాల్కులేట్ చేయాలి ఇంటూ 1 ప్లస్ మ్యూ ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. 1 ప్లస్ 1/2 ఎంత, 1.5 అయిపోయింది. సో వాట్ విల్ బి ద పవర్ టేకెన్ బై ద క్యారియర్, 1500 by 1.5. యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 kilo. దట్స్ ఆల్. సో యువర్ ఆన్సర్ విల్ బి 1000 watts. 1 kilowatt అన్న 1000 watts అన్న ఒకటి. ఓకే, సేమ్ ఫార్ములా, జస్ట్ టర్మ్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి అంతే. నెక్స్ట్ సీ దిస్ వన్. ఇక్కడ చూడండి, యాంటీనా కరెంట్ ఆఫ్ ఎన్ AM ట్రాన్స్మిటర్ ఈజ్ 8 amps వెన్ ఓన్లీ క్యారియర్ ఈజ్ సెంట్. అంటే ఏంటి, ఇక్కడ కరెంట్స్లో ఇచ్చాడు, పవర్స్లో కాదు. సో కరెంట్ టేకెన్ బై ద క్యారియర్ సిగ్నల్ ఈజ్ 8 amps అండ్ ఇట్ ఇంక్రీజెస్ టు 8.96 amps. అంటే ఏంటి, టోటల్ కరెంట్. when carrier is modulated sinusoidally, what is the percentage of modulation అంటే mu. ఇప్పుడు మన రిలేషన్ ఏంటండి, ఇక్కడ IT ఈజ్ ఈక్వల్ టు IC ఇంటూ √1 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2. ఇది మన రిలేషన్. సో పవర్ అనేది ఎట్లా రాస్తాం మనము, స్క్వేర్ ఆఫ్ కరెంట్ ఇంటూ R అని రాస్తాం. సో మనము క్యారియర్ ట్రాన్స్మిట్ చేసినా లేకపోతే టోటల్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ట్రాన్స్మిట్ చేసినా మనకున్న రిలేషన్ సేమ్, రెసిస్టర్ సేమ్. సో ఆర్ క్యాన్సిల్ అయిపోతే దిస్ ఈస్ అ రేషియో ఇన్ దిస్ ఈస్ అ ఈక్వేషన్ ఇన్ కరెంట్స్. సో మనకి ఇచ్చిన డేటాను అక్కడ సప్లై చేయండి. 8.96 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ
1 plus mu square by 2. This all comes under root. So నేను ఏం రాస్తానంటే to the power 1 by 2 అని రాస్తున్నాను. So when you square on both sides, what is the value that you will get? 8.96 whole square equal to 8 square into 1 plus mu square by, కరెక్టేనా? సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాయొచ్చు మనము? 8.96 హోల్ స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ ఈక్వల్ టు 2 ప్లస్ మ్యూ స్క్వేర్ బై 2. ఓకే, సో దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనుకున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, అంటే ఎంత అవుతుంది? 16.96 ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 0.96. ఇప్పుడు దీని అన్నింటినీ మనం 2తో మల్టిప్లై చేస్తాం, ఎందుకంటే ఈ 2 ఇటువైపు వస్తే ఈక్వల్ టు 2 ప్లస్ మ్యూ స్క్వేర్. అంటే మ్యాక్సిమం క్యాల్కులేషన్ చేసి అప్పుడు మీ ఆప్షన్స్కి నియరెస్ట్గా ఉన్నదానికి మీరు ఫ్రేమ్ చేసుకోవచ్చు. అది దీని ఒక అడ్వాంటేజ్. సో ఇది ఎంత అవుతుంది? దిస్ ఈజ్ లైక్ 1.2612 1 2 9 18 1.92 ఇంటూ 16.96 ఈక్వల్ టు 2 ప్లస్ మ్యూ స్క్వేర్. సో ఇక్కడ వరకు మనం సింప్లిఫై చేయొచ్చు. ఇక ఇక్కడి నుంచి యూ కెన్ ట్రై టు మ్యాచ్ విత్ యువర్ ఆప్షన్ అండ్ సీ ద నియరెస్ట్ పాసిబుల్ ఆప్షన్ దట్ విల్ ఫిట్ హియర్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ. ఇజ్ ఇట్ క్లియర్? సో నియరెస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఏమవుతుందో చూడండి. కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేసి అప్రాక్సిమేట్గా 2 అనుకోండి. సో 16 ఇంటూ 2 ఎంత అవుతుంది? 32 అవుతుంది కదా. అంటే 1.92 బదులు నేను 2 అనుకుంటున్నాను, జస్ట్ డిఫరెన్స్ ఆఫ్ 0.08. సో ఇప్పుడు మీరు అట్లా తీసుకుంటే ఇది 32 అనుకుందాం. 16.96 పోనీ 17 అనుకోండి, నియరెస్ట్ వాల్యూ. 17 ఇంటూ 2 ఈజ్ 34. 34 మైనస్ 2 ఈజ్ 2, అంటే 34 మైనస్ 2 ఈజ్ 32. సో మ్యూ స్క్వేర్ ఈజ్ 32. సో మ్యూ విల్ బి రూట్ ఓవర్ 32, అంతే కదా. సో రూట్ ఓవర్ 32 అంటే ఎక్కడ వస్తుంది మనకి? ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 5 బట్ ఇట్ ఈస్ లెస్ దెన్ 6, అంటే 5.5 అనుకోండి సపోజ్. సో దట్ ఈజ్ యువర్ మ్యూ వాల్యూ. అంటే అప్రాక్సిమేట్గా 50% దగ్గర ఉంటుంది, లేదా 55% ఉంటుంది. సో మీకు ఇచ్చిన ఆప్షన్స్ నియరెస్ట్గా ఏది ఉందో చూడండి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ స్లైట్లీ గ్రేటర్ దాన్ 50, బట్ అంతే కదా, ఎందుకంటే ఇది 16.96ని 17 అనుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నాను. సో 34 మైనస్ 2 ఎంత అయింది? 32 అయింది. సో మ్యూ స్క్వేర్ ఈజ్ 32. అప్రాక్సిమేషన్ నేను చెప్తుంది, క్యాల్కులేటర్స్ ఉండవు మనకి. సో మ్యూ స్క్వేర్ ఈజ్ 32. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మ్యూ? ఇట్ విల్ బి అరౌండ్ 5 పాయింట్ సంథింగ్, అంతే కదా. 36 అంటే ఇట్ షుడ్ బికమ్ 60. 25 అంటే ఇట్ షుడ్ బికమ్ 50. సో 60కి 50కి మధ్యలో రావాలి. మీకు నియరెస్ట్ ఆన్సర్, పాసిబుల్ ఆన్సర్, క్లోజెస్ట్ వాల్యూ తీసుకోండి, అరౌండ్ 5.5 సంథింగ్ వస్తుంది. సో మనకి డెఫినెట్గా 60కి అయితే రావడానికి ఛాన్స్ తక్కువ. సో బెటర్ గో ఫర్ 50%. లేదు మీకు టైం ఉందనుకోండి, క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఓకే, is it clear or not? So this is how you have to solve these type of models. Next, ఈ క్వశ్చన్ చూడండి. m of t is cos 4 pi into 10 cube t, అంటే maximum frequency of message signal ఎంత? 2 pi into fm అంటే 2 kilohertz. And carrier signal is 5 cos 2 pi into 10 power 60, అంటే carrier frequency is 1 megahertz or 10 power 6 hertz. Are the message and carrier signals modulation index is 0.5 mu, 50% modulation or 0.5. What is the efficiency achieved? So efficiency formula ఏంటి? Modulation efficiency is mu square by 2 plus mu square. Straight forward formula అండి. అంటే మార్క్స్ మనం స్కోర్ చేయాలంటే ఎంత ఈజీయో చూడండి. ఇఫ్ యూ రిమెంబర్ దెన్ ఇట్ ఈస్ లెస్ దెన్ ఎ మినిట్. సో వాట్ విల్ బి దిస్ వాల్యూ నౌ? 0.25 divided by 2.25. So it will be 1/9 or approximately 11.11%. So your correct choice is option.
సో ట్రై టు యూజ్ ఫార్ములాస్, ఆల్ స్టాండర్డ్ ఫార్ములాస్ నేను ఒక చోట లిస్ట్ కూడా ఇచ్చాను మీకు. ఆ లిస్ట్ని మీరు మెమరైజ్ చేసినా చాలు, ఈ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. నెక్స్ట్, an aim is expressed by E అని ఇచ్చాడు, E అన్నా S of t అన్నా V of t అన్నా ఆల్ మీనింగ్ ఈజ్ సేమ్, దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. సో యాజ్ పర్ దిస్ what is the expression you are having? Minimum and maximum values of the modulated carrier are dash. So ఇక్కడ మనకి mu value is 0.6. ఓకే, ఐ థింక్ ఇది cos 2π, ఇది cos స్క్వేర్ కాదు, cos 2π. ఓకే, ఇట్ ఈస్ లైక్ cos 2π into 10 to the power of 8. సో maximum and minimum voltages of the modulated signal ఏమవుతుంది? Vmax we expressed as AC into 1 plus mu. సో ఇప్పుడు మనకున్న దాంట్లో AC అంటే 10, 1.6, 1 plus mu. సో its value is 16 volts. And what is V minimum? It is AC into 1 minus mu. So this will be 10 into 0.4. So it will be 4 volts. So 16 volts and 4 volts are the maximum and minimum voltages in the modulated signal. Clear? So this is also straightforward formula based question only. Maximum possible voltage of the modulated signal and minimum possible voltage of the modulated signal. Right. Next. E question. This is also a very important model. A carrier wave is modulated by a number of sine waves with modulation indices. అంటే ఏమి ఇచ్చాడు మనకి? mu1 0.1, mu2 0.2 and mu3 0.3. The total modulation index is dash. So formula ఏంటి? mu t square is always equal to mu1 square plus mu2 square and so on. ఎన్ని ఉంటాయి అన్ని. సో మనకి ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి నేను 3 రాస్తున్నాను. That's all. So this is a relation we have. So what will be this mu t square now? 0.01 plus 0.04 plus 0.09. So when you add all these things, you will get 0.14. అంతే కదా. So what is the value of mu t now? Net modulation index is root 0.14. Finish. So ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇచ్చాడు. యూ డి నాట్ డూ ఎనీ ఫర్దర్ క్యాల్కులేషన్. సో ఆన్సర్ విల్ బి root 0.14. ఓకే, సో ఈ ఫార్ములాని ఇక్కడ మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది. See the next question. Same model. Calculate the modulation index if carrier waves is modulated by 3 signals with modulation indices. So here mu1 is 0.6, mu2 is 0.3 and mu3 is 0.4. So what is mu t square? mu1 square 0.36, mu2 square 0.09 plus mu3 square 0.16. So this is like 45 plus 16, 61. So 0.61. Okay, so what is the mu t now? It will be root 0.61. So మనం దీన్ని ఎట్లా రాయొచ్చు? root 61 into 10 to the power of -1. సో సపోజ్ మనకి రూట్ 64 ఉంది అనుకోండి, అది 8 అవుతుంది, అంటే 0.8. అంటే 0.8 కన్నా తక్కువ ఉండాలి. అలా కాకుండా మనం 64 కన్నా లెస్ స్క్వేర్ ఏంటి మనకి? 7 స్క్వేర్ 49, అంటే 0.7 అవ్వాలి. అంటే ఇక్కడ వచ్చిన మ్యూటీ 0.7కి 0.8కి మధ్యలో ఉంది. అంటే వాల్యూ ఈజ్ డెఫినెట్లీ గ్రేటర్ దెన్ 0.7, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లెస్ దెన్ 0.8. సో 1 అవ్వడానికి ఛాన్స్ లేదు, 0.7 కూడా కరెక్ట్గా కాదు, 1.3 అసలు ఛాన్సే లేదు. సో ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ ఇస్ 0.78. ఇట్ ఈస్ డెఫినెట్లీ గ్రేటర్ దెన్ 0.7 బట్ లెస్ దెన్ 0.8. సో మన అప్రాప్రియేట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవడం ఇట్లా చేయాలి, ఎందుకంటే మనకి క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి
Try to use these simple techniques. Easily you can get the answer. So these are all the numericals based on this amplitude modulation. Straightforward questions. Carrier frequency ఇచ్చి మెసేజ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే అప్పర్ సైడ్ బ్యాండ్ లోవర్ సైడ్ బ్యాండ్ ఏంటి, అక్కడ యాంప్లిట్యూడ్స్ ఏంటి, మాడ్యులేషన్ ఇండెక్స్ ఏంటి, టోటల్ మాడ్యులేషన్ ఇండెక్స్ రిలేషన్ ఏంటి. సో దీస్ ఆర్ ద ఏరియాస్ ఆన్ విచ్ న్యూమరికల్స్ విల్ బి ఫ్రేమ్. సో మ్యాక్సిమం అన్ని మోడల్స్ నేను ఇక్కడ ట్రై చేశాను. ఈ వీడియో మీకు చూసినట్లయితే డెఫినెట్గా దీంట్లో ఏదో ఒక న్యూమరికల్ మీకు రేపు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. సేమ్ టు సేమ్ క్వశ్చన్ వస్తుందని నేను చెప్పను, కానీ మ్యాక్సిమం మోడల్స్ రావడానికి స్కోప్ ఎక్కువ. సో ప్లీజ్ రిఫర్ టు దీస్ వీడియోస్, దట్ విల్ బీ సఫిషియంట్.